హలో హాయ్ అండి. ఆ రోజు జనవరి ఫస్ట్కి నేను హ్యాపీ న్యూ ఇయర్ మామూలుగా అందరు ఏంటంటే ఫోటో పెట్టేసి దాని కింద ఏవేవో అక్షరాలు కాపీ కొట్టేసి ఆ యాప్లో నుంచి డౌన్లోడ్ చేసి ఈ యాప్లో నుంచి డౌన్లోడ్ చేసి అంటే యాప్లలో మన ఫోటోలు పెట్టి హ్యాపీ న్యూ ఇయర్ అని పెట్టి విచిత్రంగా పెట్టడము నాకు నచ్చలేదండి. నచ్చక నేను అంతకు ముందే జస్ట్ ఆ వీడియో తీయక ముందే నేను మా బాబుని అలా అన్నాను అనమాట. నీకు తొందరగా పెళ్లి చేసేస్తే నా బాధ్యత తీరిపోద్ది, నిన్ను ఏగలేకు అంటే అల్లరి చేస్తే అంటాం జనరల్గా. అలా అన్నది నాకు వీడియో తీయాలనిపించి అందరికీ అదే వీడియో చెప్పి తమాషాగా కామెడీ కోసం ఫన్ కోసము ఒక వెరైటీ కోసం నేను ఎప్పుడు వెరైటీనే చూస్తాను. వెరైటీ కోసం అలాగా న్యూ ఇయర్ విషెస్ చెప్పాను నాకు తెలిసిన వాళ్ళందరికీ ఒకేసారి. వాట్సాప్లో 5 మెంబర్స్కి పంపించడం ఎందుకు, అది ఏదో కాపీ కొట్టినట్టు ఎందుకు, ఇదైతే ఫన్నీగా బాగుంటుందని తీస్తే ఒక పన్నికి మాలినొక్కడు మా బాబును కామెంట్ చేశాడు. చూశాను నేను కామెంట్ ఏంటంటే, నీది సొల్లులో అందం మీ బాబుది, ఇంత పెద్ద భూతద్దాలు వచ్చాయి అప్పుడే అని అదొకటిను. ఇంకా వాడే చేసింది ఒకే కామెంట్, మొత్తం పెద్ద కామెంట్ అది. ఇంకోటి ఏంది, నీకు అంత అత్యాశ పనికిరాదు అని. అసలు నీకు వీడియో అర్థమైందా రైతవా? వీడియో నేను ఎందుకు పెట్టాను అది ఎవరికైనా మెడ మీద తలకాయ ఉన్న ఎవరికైనా అర్థమవుతుంది. అది కామెడీది అని, పిల్లల్ని తమాషా పట్టించేది అని. ఇంకా నిన్ను ఏ రకంగా అర్థం చేసుకోవాలో నాకు అర్థం కావడం. అదొక పాయింటా. సెకండ్ పాయింట్, నువ్వు నాకు ఆశ ఎక్కువ అని కూసావు. నాకు ఆశ ఎంతుందో నాకు తెలుసు, ఓకేనా? నాకు ఆశ ఎంత ఉందో, నాకు ఆశ లేదు కాబట్టి నాకు అంత మంచి కొడుకుని ఇచ్చాడు భగవంతుడు. ఆశ ఉంటే నాకు ఖచ్చితంగా ఇచ్చేవాడు కాదు. అది ఒకటి ఫస్ట్ పాయింట్. సెకండ్ పాయింట్, మా బాబుకి అద్దాలు బై బర్త్ సైట్ కొంచెం పాపము ఇదిలో ఉందంట. అంటే బై బర్తే కొంతమందికి సైట్ సరిగ్గా ఉండదు పిల్లలకు. అలాంటి ప్రాబ్లం మా బాబుకు. అది బై ఏజ్ కవర్ అయిపోతాయి, కొన్ని పుట్టుకతో వచ్చినవి, కొన్ని బై ఏజ్ ప్రకారం కవర్ అవుతాయి. కళ్ళ డాక్టరు స్పెషల్గా చెప్పాడు, పెద్ద అయితే ఇంకా అద్దాలు అవసరం ఉండదు, అది ఫ్యూచర్లో అంటే బాబు ఎదిగే కొద్దీ ఆ సైట్ అనేది తగ్గిపోతుంది అని. అందువల్ల ఇప్పుడు అసలు వాడికి ఫస్ట్లో చూపించినప్పటి సైటే ఇప్పటికి కూడా కంటిన్యూ అవుతుంది. ఒక్క పాయింట్ కూడా పెరగలేదు. నీకు తెలుసో తెలియదు అడ్డమైన వాడికి. అర్థమైందా? ఏదైనా కామెంట్ చేసేటప్పుడు ఎదుటి మనిషి వాల్యూని తెలుసుకొని కామెంట్ చేయాలి, ఓకేనా? నేను స్పామ్లో పెట్టాను హాట్ స్పీచ్ అని, హేట్ స్పీచ్ అని ఏవో ఉంటాయి కదా, వాటిల్లో పెట్టేశాను ఇది బతుకుని. తర్వాత ఇంకోటి ఏంటి, మా బాబు గురించి. మా బాబు అందగాడు కాకపోవచ్చు, కానీ మమ్మల్ని ఎలా చూసుకుంటాడో తెలుసా? ఈ జనరేషన్లో ఏ బిడ్డ అలా ఉండడు. నేను రాసిస్తా. మా ఇంట్లో ప్రతి పని చేస్తాడు వాడు 11 ఏళ్ల వయసుకే ఇల్లు జిమ్ముతాడు. నేను చేయించను కానీ వాడు ఏ పని చెప్పినా విసుక్కోకుండా చేస్తాడు. ఎక్కడైనా టీచర్లు చెప్పిన పని కానీ, పిల్లలు చెప్పిన పని కానీ, ఒరే నాకు పని చెప్పారే అనే ఫీలింగ్ కూడా ఉండదు మా బాబుకు. ఇల్లు చిమ్ముతాడు, ఇల్లు సర్దుతాడు, బియ్యం గడిగి పెడతాడు స్టవ్ మీద. ఏ మగబిడ్డ చేస్తున్నాడు అంటే నేనేం చాకరీ చేయించడం లట్టని మా బాబు చేత. ఎప్పుడన్నా వాడిష్టంగా వాడు చేస్తాడు. నేను చేస్తాను ఖాళీగా ఎప్పుడు ఉండడు, ఒక్క సెకండ్ కూడా ఖాళీగా ఉండడు, వేస్ట్ చేయడు. టెక్నికల్గా ఎప్పుడు థింక్ చేస్తూనే ఉంటాడు, మొబైల్స్ గురించి, వాటి గురించి, వీటి గురించి. జీకే క్వశ్చన్స్ అయితే వాడికి తెలియనివి లేవు ఇప్పుడు ప్రజెంట్. యూట్యూబ్లో ఓన్లీ జీకే క్వశ్చన్స్ చూస్తాడు మా బాబు, నీకు తెలుసా? ఇంకొకటి, వాడు చూసే ప్రతి వీడియో మేమే షాక్ అవుతాం, అంత ఇన్నోవేటివ్వి వాడు సెర్చ్ చేస్తూ ఉంటాడు. ఇంకొక విషయం ఏంటంటే, ముఖ్యమైనది ఏందో చెప్పనారా ఎద్దవ్వా, మా బాబు నన్ను మా హస్బెండ్ని ఎంత జాగ్రత్తగా చూసుకుంటున్నాడు. అది ఏ బిడ్డకు ఉండదు ఈ ప్రపంచంలో, భూమి మీద. మా మాత్రలు వాడు చెక్ చేస్తాడు ప్రతిరోజు. అయిపోతే, అమ్మ పప్పాకు మాత్రలు అయిపోయాయి, నువ్వు కొను, అయిపోయాయి అని గుర్తు చేస్తాడు నాకు.
నాకు మాత్రలు అయిపోతే తనే లెక్క చెప్తాడు నాకు. ఏ వస్తువు ఇంట్లో ఎక్కడుందో వాడే చెప్తాడు. ఏ వస్తువు ఏం చేశారు, ఎవరు ఎప్పుడు ఏం జరిగిందో మొత్తం చెప్తాడు. మాకు ఏది కనపడకపోయినా మా బాబునే అడుగుతాం మేము, ఇమ్మీడియట్గా తెచ్చిస్తాడు. ఇంక జాలరా బతుక్కి నేను ఎవరికో ఎందుకు ఇస్తాను నా బిడ్డని? నువ్వు ఒక మెంటల్ నా కొడక నువ్వు. ఇలాంటి కామెంట్స్ పెడితే మాత్రం నా దగ్గర ఎట్టుంటుందంటే అట్టుంటుంది రివర్స్. అది కాక వాడు ప్రతి ఒక్కటి మా అమ్మని కానీ ఒక్క మాట అన్నీడు, ఒక్క మాట అన్నా ఒప్పుకోడు వాళ్ళ అమ్మమ్మని వాళ్ళ తాతయ్యని. వాళ్ళ తాతనైతే అస్సలు ఒప్పుకోడాడు. చుట్టాలందరంటే పిచ్చి అభిమానం వాడికి. నీకేం తెలుసని అన్నావు నా బిడ్డని? ఇట్లాంటి కామెంట్స్ పెడితే చిన్నంగా ఉండదు ఈసారి, అది మాత్రం వాస్తవం. అసలు నేనైతే మా బాబుని చూసి గర్వపడతాను. నా అదృష్టం, నేను ఏ జన్మలో చేసుకున్న పుణ్యమో అట్లాంటి కొడుకు. నువ్వు అందం గురించి మాట్లాడుతున్నావు. అలాంటి వాడిని చేసుకోవాలంటే ఆ పిల్లకు రాసి పెట్టుండాలి. నేను ఏ జన్మలో చేసుకున్న పుణ్యమో వాడికి తల్లినయ్యాను. ఏ జన్మలోనో అది పెట్టి పుట్టుంటే మా బాబుకు పెళ్ళామవుతుంది. అదంత చిన్న అదృష్టం కాదు. ఓకేనా? దీనికి కూడా ఏం కామెంట్ పెడతావో పెట్టు, చెప్తాను నీ పని. ఓకేనా? నువ్వు అన్సబ్స్క్రైబ్ కూడా అయిపోయావని నాకు తెలుసు. కాబట్టి ఇంకెవరి మొబైల్లోనైనా చూసినా కానీ నువ్వు హద్దుల్లో ఉండు. ఓకేనా? మా బాబు ఇప్పటి జనరేషన్లో నెంబర్ 1. నేను ప్రూవ్ చేస్తా, కావాలంటే మా ఇంటికి రా, ప్రూవ్ చేస్తా. కన్న తల్లి తండ్రిని అంతగా చూసుకుంటున్నాడు. మేము తినకపోతే అడుగుతాడు, డబ్బులు చాలకపోతే అడుగుతాడు. అంత మంచోడు. ఓకేనా?